స్వర అయితే ఫ్రూట్స్ కొనడానికి అని చెప్పి ఫ్రూట్ షాప్కి వస్తుంది. ఇక అన్న యాపిల్స్ ఎలాగా అని చెప్పి అతన్ని అడుగుతూ ఉంటుంది. ఇంతలో అక్కడికి ఝాన్సీ వాళ్ళ తాలూకా మనిషి రావడం స్వర గమనిస్తుంది. ఏంటి ఇప్పుడు వీడొచ్చాడు, వీడెందుకు వచ్చాడు అని చెప్పి స్వర అయితే కంగారు పడుతూ ఉంటుంది. ఇక వాడైతే స్వర వెనకతలే అలా నిలబడి ఉంటాడు. ఇక స్వర అయితే అన్న యాపిల్స్ ఎలాగా అని చెప్పి అడిగితే 100కి 4 అమ్మా అని చెప్పి అంటాడు. సరే అన్న నాకు ఒక 300 వెయ్యవా అని చెప్పి అంటుంది. సరే అని చెప్పి అయితే అతనైతే యాపిల్స్ వేస్తూ ఉంటాడు. ఇంతలో స్వర వెనక ఉన్న వాడిని చూసి ఏంటి వీడొచ్చాడు అంటే ఇప్పుడు ఝాన్సీయే పంపినట్టుగా ఉంది, ఏం చేస్తాడో ఏంటో, నేను ఆపదలో ఉన్నానని ఈ షాప్ అతనికి ఎలాగైనా సరే తెలిసేలా చేయాలి అని చెప్పి అనుకుంటూ ఉంటుంది. ఇక అతనైతే యాపిల్స్ వేస్తూ ఉంటాడు. ఇంతలో స్వర తన మనసులో ఇలా అనుకుంటుంది, వీడు పక్కనే ఉన్నాడు కదా, నేను ఆపదలో ఉన్నానని షాప్ ఆయనకి ఎలా చెప్తానో చెప్పలేను కదా అని చెప్పి స్వర అయితే సరేలే ఫోన్పే చేస్తానని చెప్పి అతనికి మెసేజ్ పెడతాను అని చెప్పి అనుకుంటూ ఉంటుంది. ఇక అమ్మ ఇదిగో అమ్మ 300 ఇవ్వు అని చెప్పి అతను యాపిల్స్ ఇస్తాడు. అది చూసి స్వర అయితే అన్నయ్య మీ నెంబర్ చెప్పండి అన్నయ్య, నేను డబ్బులు ఫోన్పే చేస్తానని చెప్పి అంటుంది. ఇక అక్కడే ఉన్న వాడైతే ఇలా అంటాడు, అక్క నేను ఇస్తాను అక్క డబ్బులు, నువ్వెందుకు ఫోన్పే చేయడం అని చెప్పి అంటాడు. దానికి స్వర అయితే లేదు తమ్ముడు నువ్వు ఇక్కడే ఉండు, నేను డబ్బులు ఫోన్పే చేస్తాను అన్న, నీ నెంబర్ చెప్పండి అన్న అని చెప్పి స్వర అతనికైతే అడుగుతూ ఉంటుంది. ఇక అతనైతే సరే అమ్మ చెప్తాను అని చెప్పి అతనైతే స్వరకి ఫోన్ నెంబర్ చెప్తూ ఉంటాడు. దానికి స్వర అయితే ఆపదలో ఉన్నాను నన్ను కాపాడండి అని చెప్పి ఫస్ట్ అయితే మెసేజ్ చేసేస్తుంది. ఆ తర్వాత 300 ఫోన్పే చేసేస్తుంది. ఫోన్పే చేయగానే అన్న చేసేసాను చూసుకోండి అని చెప్పి అంటుంది. నేను తర్వాత చూసుకుంటానులే అమ్మ వెళ్ళండి అని చెప్పి అంటాడు. అది కాదన్నా చూసుకోండి అన్న, చెక్ చేయండి అని చెప్పి స్వర అన్నా సరే అతను నేను తర్వాత చూస్తానమ్మా మీరు వెళ్ళండి అని చెప్పి స్వరతో అంటాడు. ఇక స్వర ఎలా తప్పించుకోగలదు? ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్.